నగరాలు, పట్టణాల్లో అపార్ట్మెంట్ కల్చర్ వేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు మహానగరాలకు మాత్రమే పరిమితమైనటువంటి అపార్ట్మెంట్ కల్చర్ ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలకు, జిల్లా కేంద్రాలకు సైతం పాకింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లా కేంద్రాల్లో అపార్ట్మెంట్ కల్చర్ పెద్ద ఎత్తున నిర్మిస్తూ ఉండడం చూడవచ్చు. ఇక హైదరాబాద్ లాంటి మహానగరాల్లో అయితే 50 అంతస్తుల భవనాలు సైతం నిర్మించడం చూడవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఈ అపార్ట్మెంట్ కల్చర్ అనేది పెద్ద ఎత్తున విస్తరించింది. ప్రస్తుతం అపార్ట్మెంట్ టాప్ ఫ్లోర్లో ఫ్లాట్ కొనుగోలు చేస్తే మంచిదా, లేక ఫస్ట్ ఫ్లోర్లో అపార్ట్మెంట్ కొనుగోలు చేస్తే మంచిదా అనేటువంటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉదాహరణకు మీరు అపార్ట్మెంట్లో మొదటి అంతస్తులో ఫ్లాట్ కొనుగోలు చేసినట్లయితే ఏం లాభాలు ఉన్నాయో చూద్దాం. ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఉన్న సమయంలో మొదటి అంతస్తులో ఉండడం కాస్త అనుకూలమైన విషయంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా లిఫ్ట్ అందుబాటులో లేని సమయంలో కిందకు దిగడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. లిఫ్ట్ కోసం ఎదురు చూడాల్సిన పని ఉండదు. కొన్ని సందర్భాల్లో అత్యవసర సమయాలు కరెంటు పోయినప్పుడు లిఫ్ట్ పనిచేయదు. అలాంటి సమయాల్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవారికి ఇది కాస్త ఉపయోగకరంగా ఉంటుంది. అదే సమయంలో ఫస్ట్ ఫ్లోర్లో ఉండడం వల్ల నష్టాలను కూడా చూద్దాం. ఎత్తైన భవనాలు ఉన్నట్లయితే ఇంట్లోకి సహజమైన కాంతి, గాలి ప్రసరణ తక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్ కన్నా టాప్ ఫ్లోర్ ధర ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీ ప్రాపర్టీ విలువ తగ్గే అవకాశం ఉంది. అలాగే సాధారణంగా అపార్ట్మెంట్లో ట్యాంక్ సీలింగ్ పైన ఉంటుంది కనుక వాటర్ గ్రౌండ్ ఫ్లోర్ వారు వాడేటప్పుడు చాలా ప్రెషర్తో వస్తుంది. దానివల్ల పైపులు పాడే అవకాశం ఉంది. అన్నిటికన్నా ముఖ్యమైనది పై అంతస్తులో ఉండడం వల్ల ప్రైవసీ అనేది దెబ్బ తినకుండా ఉంటుంది. శబ్ద కాలుష్యం చాలా తక్కువగా ఉంటుంది. సహజమైన గాలి, సూర్యరశ్మి పుష్కలంగా ఇంట్లోకి లభిస్తాయి. బాల్కనీ, కిటికీలోంచి వ్యూ చాలా బాగుంటుంది. అలాగే అపార్ట్మెంట్ ఫ్లాట్లలో టాప్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్స్ ధర సమయంలో ఎక్కువగా పలుకుతాయి. అయితే ఇందులో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ప్రతి చిన్న పనికి లిఫ్ట్ పైన ఆధారపడాల్సి ఉంటుంది. ఎప్పుడైనా లిఫ్ట్ పాడై పవర్ కట్ అయినా మెట్ల మీద వెక్కేయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయంగా చెప్పవచ్చు. టాప్ ఫ్లోర్లో ఉండడం వల్ల కొన్నిసార్లు ప్లంబింగ్, వాటర్ ప్రూఫ్ రిపేర్లు చేయించుకోవాల్సి ఉంటుంది.